వెల్కమ్ టు స్టడీ టుడే. ఇవాళ వీడియోలో మనము ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చూద్దాము. ఆరిజిన్ అంటే ప్రారంభం, ఎవల్యూషన్ అంటే విస్తరించుకుపోవటం. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ప్రారంభమైంది, ప్రారంభించిన బ్యాంకింగ్ వ్యవస్థని ఎలా విస్తరించకపోయింది అనే దాని గురించి చూద్దాము. దానికంటే ముందుగా మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. అసలు బ్యాంక్ అంటే ఏమిటి, బ్యాంక్ అంటే ఏమిటి అని మనం అడిగినప్పుడు టక్కని మనకు ఆలోచన ఏమొస్తుంది అంటే మన దగ్గర ఉన్న డబ్బును జాగ్రత్తగా పెట్టుకునే చోటు, అవసరం వచ్చినప్పుడు మరొకరికి డబ్బునిచ్చే చోటు, డబ్బు పంపుకోవడానికి లేదా తీసుకోవటానికి సహాయం చేసే చోటు అని చెప్పుకోవచ్చు. అసలు బ్యాంక్ అనేది ఎందుకు ఏర్పడింది అంటే పూర్వం ప్రజలు డబ్బు లేనప్పుడు వస్తువులతో మార్చుకునే వాళ్ళు. దీన్నే మనము బార్టర్ సిస్టమ్ అని అంటాము. కానీ ఇందులో సమస్యలు వచ్చాయి. ఎవరికైనా కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉండకపోవటం కారణం నువ్వు ఇచ్చేది నాకు కావాల్సినదే ఉండకపోవచ్చు. విలువని ఎలా నిర్ణయించాలి అని తెలిసేది కాదు. వస్తువుని నిల్వ ఉంచడం సాధ్యమయ్యేది కాదు. అందుకే మనుషులు ఈ డబ్బు అనే మధురమైన ఆలోచన తెచ్చుకున్నారు. ఈ డబ్బు వచ్చాక మళ్ళీ కొత్త సమస్యలు వచ్చాయి. ప్రజల దగ్గర డబ్బు ఉంది, కానీ ఎక్కడ భద్రపరచాలి, ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎంతెంత వడ్డీతో అప్పు ఇవ్వాలి, ఈ వడ్డీ రేట్లను ఎవరు చెక్ చేసుకోవాలి, దీనికి పరిష్కారమే బ్యాంక్ అన్నమాట. ఈ బ్యాంక్ అనే పదం ఎలా వచ్చింది అంటే బ్యాంక్ అనే పదం ఇటాలియన్ లాంగ్వేజ్లో బ్యాంకో అనే పదం నుంచి వచ్చింది. బ్యాంకో అంటే టేబుల్ అని అర్థం అన్నమాట. పూర్వకాలంలో వ్యాపారులు నాణ్యాలు మార్చడం, అప్పు ఇవ్వడం వంటి పనులు మాత్రమే టేబుల్ వద్ద చేసేవాళ్ళు. ఆ టేబుల్ పేరే ఈ బ్యాంకో అన్నమాట. అయితే కాలక్రమేణా టేబుల్ పేరు ఇటాలియన్ లాంగ్వేజ్లో బ్యాంకో అని అంటాము. ఇప్పుడు మనము టేబుల్ని చెక్క అలా అంటాం కదా, వాళ్ళ లాంగ్వేజ్లో కూడా బ్యాంకో అని అంటాము. కాలక్రమేణా ఈ బ్యాంకో నుంచి బ్యాంక్ అనే పేరు రావడం జరిగింది. నెక్స్ట్, ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి వివరించుకోవాలి అంటే మనము 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాము. అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బ్యాంకింగ్ వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము 3 రకాలుగా విభజించుకొని చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏన్షియంట్ హిస్టరీ, మీడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇలా 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాము. ప్రతి ఒక్క హిస్టరీలో మనము వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు వరల్డ్ ఏన్షియంట్ హిస్టరీ గురించి చూద్దాము. ఫస్ట్ ఏ నాగరికతలో స్టార్ట్ అయింది అంటే మెసొపొటేమియా, అంటే ఇప్పటి ఇరాక్ దేశంలో మెసొపొటేమియా నాగరికతలో అక్కడ ప్రజలు దేవాలయంలో డబ్బు నిల్వ చేసి దాని మీద అప్పు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే ఫస్ట్ బ్యాంక్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ నాగరికతలో స్టార్ట్ అయింది అంటే మెసొపొటేమియా నాగరికతలో స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళని చూసి ఈజిప్ట్ నాగరికత వాళ్ళు ఏం చేశారు, అక్కడ ధనాన్ని బ్యాంక్ లాగా నిల్వ చేసి రైతులకు, వ్యాపారాలకు అప్పు ఇచ్చేవాళ్ళు. తర్వాత గ్రీస్ నాగరికత వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, అక్కడ వాణిజ్యకారులు, అంటే మనం పండించిన పంటని ఎక్స్పోర్ట్ అని ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని వాణిజ్యకారులు అంటాము. ఆ వాణిజ్యకారులు డబ్బు మార్పిడి, వడ్డీకి డబ్బుని అప్పుగా ఇచ్చేవాళ్ళు. తర్వాత రోమన్ నాగరికతలో స్టార్ట్ అయింది బ్యాంకింగ్ వ్యవస్థ అనేది. రోమన్ నాగరికత అంటే ఇప్పటి ఇటలీ వాళ్ళు బ్యాంకుని ఏర్పాటు చేసుకొని డబ్బుని డిపాజిట్, విత్డ్రా వంటి కలాపాలు చేసేవాళ్ళు. ఇక్కడే బ్యాంకింగ్ రూల్స్ అనేవి తయారయ్యాయి. నెక్స్ట్, ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ గురించి చూద్దాము. ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందుగానే అభివృద్ధి చెందింది. ఎందుకంటే మన దేశంలో వాణిజ్యం అంటే ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ మరియు ధర్మశాస్త్రాలు బలంగా ఉండేవి. ఇక్కడ కులికాస్ అంటే గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ పెద్దవాళ్ళని మనము కులికాస్ అనేవాళ్ళు. అప్పట్లో కులికాస్ అనేవాళ్ళు. ఈ కులికాస్ ఏం చేసేవాళ్ళు, ధనాన్ని దాచడం, గోల్డ్ని నిల్వ చేయడం, మనీని సేవ్ చేయడం వంటి పనులు చేసేవాళ్ళు. వీళ్ళు మనీని అప్పుగా కూడా ఇచ్చేవాళ్ళు. దేని ఆధారంగా వడ్డీ రేట్స్ని నియంత్రించేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాల ఆధారంగా నిర్ణయించేవాళ్ళు. అంటే దీనిలో వడ్డీ రేట్స్ నియంత్రణ, అప్పు తిరిగి చెల్లింపుల నిబంధనలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి ఈ ధర్మశాస్త్రంలో.
ప్రాచీన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి వంశాల వారీగా ఇప్పుడు చూద్దాము. క్రీస్తు పూర్వం 600 నుంచి 321. ఇక్కడ క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం రావడానికి ఇయర్స్ అనేది రివర్స్లో వస్తాయి. అంటే ఇయర్స్ అనేది తగ్గుతూ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏ వంశం వాళ్ళు ఉన్నారంటే మహాజన రాజవంశం వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ ఏం అభివృద్ధి చెందింది అంటే నాణాల వ్యవస్థ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ మెటల్ నాణ్యం పేరు కాషపన పన అనేవాళ్ళు. ఇక్కడనే మెటల్ నాణ్యాలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ శ్రేష్ఠులు అప్పులు ఇచ్చేవాళ్ళు. ఇప్పటితో పోలిస్తే ఇప్పుడు శ్రేష్ఠుల కింద సెటియార్ల కింద మార్వాడీలు. ఇప్పుడు ఎగ్జాంపుల్తో పోలిస్తే ఆర్బీఐ కింద బ్యాంకు కింద ఎంప్లాయర్స్ అంటే బ్యాంక్ మేనేజర్లు ఇలాగా మనం డివైడ్ చేసుకున్నాం కదా. అప్పట్లో కూడా శ్రేష్ఠులు హయ్యెస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 321 నుంచి 185. ఇక్కడ మౌర్యులు పరిపాలించే వాళ్ళు. ఇక్కడే అర్థశాస్త్రం అనేది అభివృద్ధి చెందింది. ఈ అర్థశాస్త్రాన్ని ఎవరు రాశారంటే కౌటిల్యుడు. అందుకే కౌటిల్యుని అర్థశాస్త్రం అని అంటాము. ఈ అర్థశాస్త్రంలో ఏమేమి ఉన్నాయి, పన్నుల గురించి, రుణాల గురించి, వడ్డీ రేట్ల గురించి, వీటన్నిటి గురించి కౌటిల్యుడు ఈ అర్థశాస్త్రంలో రాశాడనమాట. ఇక్కడ నాణాలపై రాజముద్ర ప్రారంభమైంది. ఈ మౌర్యులు రాజవంశంలోనే ప్రారంభమైంది. ఇక్కడ ప్రభుత్వ నియంత్రిత నిధి నిల్వలు అంటే వీటన్నిటి ఇక్కడే డెవలప్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 250 వరకు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 50 ఇయర్స్ గ్యాప్ ఉంది. కానీ 200 నుంచి క్రీస్తు శకం 250 అంటే క్రీస్తు శకంలో వచ్చేసి ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అవుతా పోతాయి. అంటే ఇక్కడ 200 నుంచి 0 వరకు ఒక 200 వస్తాయి. 200 ఇయర్స్ వస్తాయి. మళ్ళీ 1 నుంచి 250 వరకు ఒక 250 ఇయర్స్ వస్తాయి. మొత్తం వచ్చేసి 450 ఇయర్స్ అనమాట. ఈ 450 సంవత్సరాలు ఈ శాతవాహనులు పరిపాలించే వాళ్ళు అనమాట. ఇక్కడ వాణిజ్య మార్గాలపై ఆర్థిక సహాయం అంటే వాణిజ్య మార్గాలు ఉంటాయి కదా, ఏదైతే రోడ్డు, నీళ్ళల్లో వాణిజ్యం ఇలాగా వాటిపై ఇప్పుడు నీళ్ళల్లో వాణిజ్య మార్గాలపై ఆర్థిక సహాయం అంటే బోట్స్ని ఇలాగా, ఒకవేళ రోడ్డు వాణిజ్య మార్గాలపై ఆర్థిక సహాయం అంటే రోడ్లు ఇలా డెవలప్ చేయడం జరిగింది. అంతేకాకుండా దక్షిణం నుంచి రోమన్ వరకు వాణిజ్యం పెరిగింది. మన దక్షిణ భారతదేశం నుంచి రోమన్ వరకు వాణిజ్యం అనేది పెరిగింది. వ్యాపారులకు గిల్స్ నుంచి రుణాలు వచ్చాయి. అంటే గిల్స్ అంటే ఏంటంటే ఒకే పని. ఇప్పుడు ఒక సంఘం ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుట్టు మిషన్ కుట్టేవాళ్ళు అందరూ గుంపయ్యి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే వాళ్ళందరికీ వచ్చే లాభంలో అందరూ తలా ఎంత షేర్ చేసుకుంటారు. అంటే ఉమ్మడిగా పనిచేసే వాళ్ళని గిల్స్ అని అంటాము. ఈ గిల్స్ వాళ్ళు కూడా బాగా సంపాదించుకొని ఈ గిల్స్ నుంచి కూడా వ్యాపారులకు రుణాలు ఇచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ క్రీస్తు శకం 240 నుంచి 550 వరకు. ఇక్కడ గుప్తులు రాజవంశం వాళ్ళు పరిపాలించే వాళ్ళు. ఇక్కడనే బంగారు నాణాలు వ్యవస్థ అభివృద్ధి చెందింది. బంగారు నాణాన్ని దినారం అని అంటాము. మెటల్ నాణాన్ని కాషపన లేదా పన అని అంటాము. ఇక్కడ బంగారు విలువను ఆధారంగా తీసుకొని వ్యాపారం చేసేవాళ్ళు. శ్రేష్ఠులు మరియు రోములు సురక్షిత రుణాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మనకి అర్థశాస్త్రం ఆల్రెడీ ఒక పవర్ఫుల్ రూల్స్ ఉన్నాయి కదా, దాని మించి బేస్ చేసుకొని ఏ వ్యాపారం చేసినా కూడా సక్సెస్ అయ్యేదన్నమాట. అప్పట్లో క్రీస్తు శకం 550 నుంచి 750 వరకు. ఇక్కడ వర్ధనులు పరిపాలించే వాళ్ళు. ఇక్కడ గిల్స్ అనేవాళ్ళు బలంగా పెరిగారు. గిల్స్ బ్యాంకుల్లో డబ్బును స్వీకరించి పెట్టుబడులు పెట్టేవాళ్ళు. తర్వాత మధ్యయుగంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనే దాని గురించి చూద్దాము. ఫస్ట్ వరల్డ్ మీడివల్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చూద్దాము. ఇక్కడనే మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్స్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వంటివి ఇక్కడే ముఖ్యమైన ఆవిష్కరణలు అనమాట. అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్స్, డబుల్ ఎంట్రీ సిస్టము ఈ మీడివల్ బ్యాంకింగ్ సిస్టంలోనే మనకి స్టార్ట్ అయ్యాయి అనమాట. అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రవి బట్టలు కొనుగోలు చేసి 30 డేస్ 30 రోజుల తర్వాత డబ్బు ఇస్తానని చెప్తాడు శంకర్కి. ఇక్కడ శంకర్ అనే వ్యక్తి షాప్ ఓనర్ అనమాట. రవి కస్టమర్. ఈ ఓనర్ని మనము డ్రాయర్ అని అంటాము. ఈ కస్టమర్ని డ్రాయి లేదా యాక్సెప్టార్ అని అంటాము.
ఓకే. రవి బట్టలు కొనుగోలు చేసి 30 డేస్ తర్వాత డబ్బులు ఇస్తానని చెప్తాడు. ఎవరికి? శంకర్‌కి. శంకర్ షాప్ ఓనర్ కనుక డ్రాయర్, రవి కస్టమర్ కనుక డ్రాయి లేదా యాక్సెప్టర్ అని అంటాము. అసలు యాక్సెప్టర్ అని ఎందుకు అంటాము అంటే, శంకర్ ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్‌ని వ్రాస్తాడు. రవి నువ్వు 30 డేస్‌కు 10,000 శంకర్‌కి చెల్లించాలి అని ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వ్రాస్తాడు. దాన్ని రవి యాక్సెప్ట్ చేస్తాడు కనుక వీడిని యాక్సెప్టర్ అని అంటాము. అప్పుడు శంకర్ ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని 30 డేస్ తర్వాత బ్యాంకుకి ఇస్తే బ్యాంక్ ఏం చేస్తుంది? రవి అకౌంట్లో ఉన్న 10,000ని కట్ చేసి శంకర్కి ఇస్తుంది. దీనివల్ల బ్యాంకుకి ఎలాంటి లాభం అనేది ఉండదు. కానీ ఒకవేళ శంకర్కి డబ్బు ముందే అవసరమైతే అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు కూడా శంకర్ అనే వ్యక్తి బ్యాంక్ దగ్గరికి వెళ్తే, నా దగ్గర బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంది, అది నీవు షూరిటీగా పెట్టుకొని నాకు నా అమౌంట్ తిరిగి ఇవ్వు అంటుంది. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ ఏదైతే రావాలో, ఏదైతే ఇంట్రెస్ట్ నిర్ణయించుకుందో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి, ఆ ఇంట్రెస్ట్ని పట్టుకొని శంకర్కి ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఎంత బాగున్నాడు? 10,000 బాకీ ఉన్నాడు కదా, ఆ 10,000 బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని బ్యాంకుకి కనుక ఇస్తే, అంటే 30 డేస్ బిఫోర్నే బ్యాంక్ కనుక ఇచ్చినట్లయితే బ్యాంక్ ఏం చేస్తుంది? తను నిర్ణయించుకున్న వడ్డీ రేట్ని కట్ చేసుకొని 9,000, ఫర్ ఎగ్జాంపుల్ 9,800 అనేది శంకర్కి ఇస్తుంది. ఇక్కడ 200 అనేది బ్యాంకుకు లాభం. ఎలా అంటే ఆ 30 డేస్ తర్వాత బ్యాంక్ ఏం చేస్తుంది అంటే రవి అకౌంట్లో 10,000 కట్ చేసుకుంటుంది అనమాట. ఈ విధంగా బ్యాంకుకు 200 లాభం అనమాట. దీన్నే మనము ఎప్పుడైతే అంటే 30 డేస్కి ముందే శంకర్ బ్యాంక్ని డబ్బు కోసం ఆశ్రయించినాడు కాబట్టి ఆ బిల్లుని మనం ఏమంటాము అంటే డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ అని అంటాము. ఒకవేళ ఇన్ కేస్ రేర్ కేసెస్ అనమాట, 30 డేస్ తర్వాత రవి అకౌంట్లో డబ్బులు లేకపోతే ఏమవుతుంది అంటే, శంకర్ ముందే డబ్బుని తీసుకున్నట్లయితే బ్యాంకు శంకర్ దగ్గర వెళ్ళి వసూలు చేస్తుంది. అంటే 30 డేస్ తర్వాత రవి అకౌంట్లో డబ్బులు లేనట్లయితే ఈ టైప్ ఆఫ్ బిల్లుని మనము డిజానర్ ఆఫ్ బిల్ అని అంటాము. బ్యాంకు ఈ దేని మీద నమ్మకంతో శంకర్కి ముందే ఇస్తుంది? రిస్క్ ఎందుకు తీసుకోవాలి? బ్యాంకు అవసరమా అని అంటే, బ్యాంకు శంకర్ మీద నమ్మకంతో కాదు, బిల్ మీద ఉన్న లీగల్ ప్రూఫ్, రవి యాక్సెప్ట్ చేసిన లైబిలిటీ మరియు డిస్కౌంట్ ద్వారా వచ్చే ప్రాఫిట్ మీద నమ్మకం పెట్టుకొని శంకర్కి డబ్బులు ఇచ్చిందనమాట బ్యాంకు. శంకర్ అనే కాదు, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాళ్ళు వచ్చినా కూడా ప్రతి ఒక్క బ్యాంకు ఇలానే చేస్తుంది. ఎందుకంటే ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యొక్క పవర్ఫుల్ వెపన్ అనమాట. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక లీగలీ ఎన్ఫోర్సేబుల్ డాక్యుమెంట్. కోర్టు మరియు లా ద్వారా వసూలు కూడా చేయవచ్చు అనమాట. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రొటెక్షన్ ప్రకారము 30 డేస్ తర్వాత బ్యాంకు దగ్గరికి శంకర్కి వెళ్ళి 30 డేస్ తర్వాత తీసుకుంటే బ్యాంకుకి ఎలాంటి లాభం ఉండదు. కాకపోతే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రొటెక్షన్ ప్రకారము తన డబ్బులు ఎట్లా తిరిగి వస్తాయి కనుక అనే షూరిటీతోనే బ్యాంకు శంకర్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మీడియవల్ బ్యాంకింగ్ సిస్టంలోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ చెక్ సిస్టమ్ కూడా ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. డబల్ ఎంట్రీ అకౌంట్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. డబల్ ఎంట్రీ అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్ విధానం, బుక్ కీపింగ్ ఈ మీడియవల్ బ్యాంకింగ్ సిస్టంలోనే స్టార్ట్ అయిందనమాట. అసలు చెక్ సిస్టమ్ అంటే ఏమిటి అంటే, చెక్ సిస్టమ్ అంటే మనము మనం బ్యాంక్లో అకౌంట్ పెట్టుకుంటాం కదా, మన అకౌంట్లో ఉన్న డబ్బును కొంత మొత్తాన్ని ఇంకో వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటే చెక్ రాసిస్తే అతను బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్ కనుక ఇస్తే బ్యాంకు అతనికి డబ్బులు ఇస్తుందన్నమాట. ఈ చెక్ సిస్టమ్ ఎందుకు వచ్చింది అంటే, డబ్బుని తీసుకువెళ్ళటం ప్రమాదం కనుక, ఎక్కడికైనా డబ్బుల్ని తీసుకువెళ్ళటం ప్రమాదం కనుక ఈ చెక్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ మీడివల్ హిస్టరీ వంశాల వారీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఇక్కడ సెరఫ్స్ డబ్బు మార్పిడి, సేత్ అండ్ మహాజన్ వాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ హుండీ సిస్టమ్ ప్రారంభమైంది. ఇక్కడ కాపర్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా ప్రారంభమైంది. ఎప్పుడు అంటే ఢిల్లీ సుల్తాన్ పరిపాలన కాలంలోనే సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ అనేవి ప్రారంభమయ్యాయి అనమాట. హుండీ సిస్టమ్ ప్రారంభమైంది. అసలు హుండీ సిస్టమ్ అంటే ఏమిటి?
హుండీ సిస్టమ్ అంటే ఇప్పట్లో పోల్చుకుంటే చెక్స్ ఉన్నాయి కదా, ఆ చెక్స్ అప్పట్లో హుండీ సిస్టమ్ అని అనేవాళ్ళు. నెక్స్ట్ విజయనగర ఎంపైర్ వాళ్ళు 1336 నుంచి 1646 వరకు పరిపాలించారు. ఇక్కడ టెంపుల్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. చెట్టియార్ కోమటి ట్రేడ్ బ్యాంకర్స్గా మారారు. చెట్టియార్ కోమటి అంటే ఒక కులం వాళ్ళు అనమాట. ఈ చెట్టియార్ కోమటి వాళ్ళు ట్రేడ్ బ్యాంకర్స్గా మారారు. గోల్డ్ కాయిన్స్, టెంపుల్ ట్రెజరీ ఫండ్స్ వచ్చాయి. నెక్స్ట్ ముఘల్ ఎంపైర్ 1526 నుంచి 1707 వరకు పరిపాలించారు. ఇక్కడనే హుండీస్, మర్చెంట్స్, గిల్డ్స్ బలంగా పెరిగాయి అన్నమాట. ష్రోఫ్స్, డలాస్, మహాజన్స్ ఫినాన్షియల్ కంట్రోలర్స్ అనమాట. రూపీ కాయిన్ని అంటే రూపీ కాయిన్ ఎవరు ప్రవేశపెట్టారు అంటే షెర్షా సూరి అన్నమాట. ముఘల్ ఎంపైర్లో రూపీ కాయిన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రూపీ కాయిన్ ఎవరు ప్రవేశపెట్టారు అంటే ముఘల్ ఎంపైర్ వాళ్ళు. ఎవరు అంటే షెర్షా సూరి అన్నమాట. ఇక్కడ హుండీస్ టు క్రెడిట్ ట్రాన్స్ఫర్ పద్ధతి అనేది మొదలైంది. హుండీస్ నుంచి క్రెడిట్ ట్రాన్స్ఫర్ పద్ధతి అనేది స్టార్ట్ అయింది. తర్వాత మోడ్రన్ బ్యాంకింగ్ హిస్టరీ గురించి చూద్దాము. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చాక పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు పెరిగాయి. వ్యాపారులు డబ్బు సురక్షితంగా నిల్వ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే లోన్ వ్యవస్థ పెరిగింది. ఈ సమయంలోనే 1601 గోల్డ్ స్మిత్ బ్యాంక్ అంటే సేఫ్ డిపాజిట్ సేవలు ప్రారంభించారు అనమాట. గోల్డ్ స్మిత్స్ అంటే అప్పట్లో బంగారు నాణ్యాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ గోల్డ్ స్మిత్సే సేఫ్ డిపాజిట్ సేవలు అనేవాళ్ళు ప్రారంభించారనమాట. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వరల్డ్ ఫస్ట్ బ్యాంక్ అనమాట ఇది స్థాపించడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వరల్డ్ ఫస్ట్ బ్యాంక్. 1776లో మోడ్రన్ బ్యాంకింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఏంటి ప్రిన్సిపల్స్ అంటే బ్యాంకింగ్ అంటే ఏమిటి? పబ్లిక్ ట్రస్ట్పై ఆధారపడి ఉండాలి. అంటే బ్యాంకింగ్పై నమ్మకం లేకుండా ఎలాంటి పనులు చేసినా వాళ్ళ గురించి తగిన చర్యలు తీసుకోవటమే ఈ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే, మోడ్రన్ బ్యాంకింగ్లో వచ్చిన ప్రధాన మార్పులు ఏవేవి అంటే చెక్ సిస్టమ్. మనకు ఆల్రెడీ మిడ్వల్ దాంట్లో చెక్ సిస్టమ్ ఉండింది. కాకపోతే ఇక్కడ రాతపత్రం ద్వారా డబ్బు చెల్లింపు అనమాట. ఇక్కడ ఇంకా డెవలప్ అయింది చెక్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ వచ్చాయి. ఇవి నోట్ల ముద్రను నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంక్స్ అనేవి వచ్చాయి. తర్వాత క్యాపిటల్ మార్కెట్స్ వచ్చాయి. ఇవి షేర్స్, బాండ్స్ ద్వారా నిధుల సేకరణ. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్యాంకింగ్, ఆన్లైన్ యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటివి వచ్చాయి. అసలు చెక్ సిస్టమ్ అంటే ఏంటి, సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు వచ్చాయి, క్యాపిటల్ మార్కెట్స్, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. మనకి చెక్ సిస్టమ్ అంటే మనము డబ్బుని క్యారీ చేయడం చాలా కష్టం కాబట్టి చెక్స్ మీద రాసి ఇస్తే తను బ్యాంకుకి వెళ్ళి మార్చుకుంటే తనకు డబ్బులు కలెక్ట్ అవుతుంది అనేదే చెక్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం కదా. ఇలాగా చెక్ సిస్టమ్ కూడా ఇక్కడ డెవలప్ అయింది. ఏమేమి డెవలప్ అయింది అంటే ఈ చెక్ సిస్టము మనకి ఎక్కువ అంటే ఎవరైనా ఫేక్ సిగ్నేచర్ పెడితే అలాంటి వాళ్ళకు శిక్షలు, ఇలాగ చెక్ సిస్టమ్ బాగా డెవలప్ అయిందనమాట. సెంట్రల్ బ్యాంక్స్ వచ్చాయి అనమాట. వివిధ దేశాలలో వివిధ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి వచ్చాయి. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే కరెన్సీని ముద్రిస్తాయి అనమాట. ఈ కరెన్సీ ముద్రించే బ్యాంకులు వచ్చాయి. క్యాపిటల్ మార్కెట్స్ వచ్చాయి. అసలు క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏమిటి అంటే ఒక కంపెనీ కొత్త ఫ్యాక్టరీ నిర్మించడానికి ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు కావాలి అనుకోండి, అది బ్యాంక్ నుంచి తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి కంపెనీ షేర్స్, బాండ్స్ అమ్ముతుంది. అంటే ఒక కంపెనీ యొక్క ఓనర్షిప్ని వివిధ రకాల పార్ట్లుగా డివైడ్ చేసి అంటే ముక్కలుగా చేసి మన భాషలో చెప్పుకోవాలి అంటే ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క ఓనర్, కాకపోతే ఆ ముక్క కొనాలి అంటే ఇంత డబ్బులు అవుతుంది, కాకపోతే మాకు వచ్చిన ప్రాఫిట్లో మీకు షేర్ చేస్తే చేస్తాం, లేకుంటే లేదు. కాకపోతే షేర్ విలువ ఎవరైతే ఎక్కువ మంది డిమాండ్ పెరిగే కొద్దీ నీ షేర్ విలువ పెరిగిపోతుంటుంది అనే దాన్ని క్యాపిటల్ మార్కెట్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్నే క్యాపిటల్ మార్కెట్ అంటే. ఈ క్యాపిటల్ మార్కెట్ అంటే ఈ బాండ్స్ షేర్స్ అమ్మే సంస్థ ఈ బాండ్స్ షేర్స్ అమ్మడానికి వీలుండే ఒక గృహ లాంటిది క్యాపిటల్ మార్కెట్ అనమాట. ఈ క్యాపిటల్ మార్కెట్లో కూడా మనకి 2 భాగాలు ఉన్నాయి.
ఒకటి ప్రైమరీ మార్కెట్, రెండు సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే కొత్త షేర్లు లేదా బాండ్స్ను మొదటిసారిగా అమ్మే స్థలం. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 100 కోట్లు కావాల్సి ఉంటుంది. కాకపోతే ఈ కంపెనీని పార్ట్లుగా ముక్కలుగా డివైడ్ చేసి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కడు ఓనర్షిప్ కలిగి ఉండాలి అంటే ఇంత అమౌంట్ అవుతుంది అని షేర్ విలువను నిర్ణయిస్తారు కదా. ఇలాగా స్టార్టింగ్లోనే కొనే వాళ్ళని మనము ప్రైమరీ మార్కెట్ అని అంటాము. వీడు కొనింది ఇంకొకరికి అమ్మాలి అంటే దాన్ని సెకండరీ మార్కెట్ అని అంటాము. ఆల్రెడీ కొన్ని షేర్స్ అమ్మే స్థలం అన్నమాట. ఎవరైతే ఫస్ట్ కొనింటారో వాళ్ళ దగ్గర నుంచి కొనేదాన్ని సెకండరీ మార్కెట్ అని అంటాము. ఈ ప్రైమరీ మార్కెట్ కంపెనీ మొదటిసారిగా తమ షేర్లు లేదా బాండ్లు అమ్మే స్థలం కదా. ఇలా మొదటిసారిగా అమ్మేదాన్ని మనము ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటాము, ఐపీఓ. ఇలా మొదటిసారిగా అమ్మేదాన్ని మనము ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటాము. ఈ డబ్బు నేరుగా కంపెనీకి వెళ్తుంది. తర్వాత ఎవరైనా ఈ షేర్స్ని స్టాక్ మార్కెట్ లేదా ఎన్ఎస్ఈ బిఎస్ఈలో సేల్ చేయవచ్చు. దాన్ని మనము సెకండరీ మార్కెట్ అని అంటాము. ఐపీఓలో షేర్స్ కొనేటప్పుడు ట్యాక్స్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, టీడీఎస్ ఇలాంటివి పడతాయా అంటే పడవు. కానీ సెబీ కొన్ని ఛార్జెస్ అనేవి విధిస్తుంది అనమాట. అది కూడా చాలా తక్కువ ఛార్జెస్ అనేది విధిస్తుంది. కానీ సెకండరీ మార్కెట్లో మనకి ట్యాక్స్ అనేది పడుతుంది. 1 ఇయర్ లోపు అమ్మితే ఆ షేర్లని, అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారు కదా, ఈ ఓనర్స్ ఎవరైతే ఇప్పుడు ఈ కంపెనీ షేర్లు ప్రైమరీ మార్కెట్కి అమ్ముతుంది. ఈ కంపెనీ షేర్స్ ప్రైమరీ మార్కెట్కి అమ్ముతుంది. ఈ ప్రైమరీ మార్కెట్కి అమ్మేటప్పుడు ఏమన్నా ఇతనికి ట్యాక్స్లు, జిఎస్టీలు పడుతుంది అంటే పడదు. ఈ ప్రైమరీ మార్కెట్ నుంచి సెకండరీ మార్కెట్ వాళ్ళు కొంటారు కదా, వీళ్ళకి ట్యాక్స్లు, జిఎస్టీలు పడుతుంది. అది ఎలాంటి సందర్భంలో అంటే 1 ఇయర్ లోపు అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎస్టీసీజీ 15% పడుతుంది. 15% పడుతుంది. ఇంకొకటి 1 ఇయర్ తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని 10% పడుతుంది. అయితే 1 lakh వరకు ట్యాక్స్ ఏమి ఉండదన్నమాట. తర్వాత క్యాపిటల్ మార్కెట్లో ఏమేమి కొనవచ్చు అంటే షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈఎఫ్టిఎస్ ఇవి కొనవచ్చు. అసలు షేర్ అంటే ఏమిటి అంటే, మనం ఒక కంపెనీ షేర్ కొన్నామంటే ఆ కంపెనీలో ఒక చిన్న భాగం నీ సొంతం. కంపెనీ లాభం పెరిగితే నీ షేర్ ధర పెరుగుతుంది, కంపెనీ నష్టపోతే నీ షేర్ ధర తగ్గిపోతుంది. కంపెనీకి లాభం వస్తే డివిడెండ్ రూపంలో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంటే కంపెనీకి లాభం వస్తే నీకు ఆ లాభం కనుక పంచినట్లయితే దాన్ని డివిడెంట్ అని అంటాము. ఇక బాండ్స్, డిబెంచర్స్ అంటే మన కంపెనీకి డబ్బులు ఇస్తాం కదా, కంపెనీ ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ని మనకి ఇస్తుంది. దాన్ని బాండ్స్, డిబెంచర్స్. ఇక్కడ మనం నష్టపోవచ్చు, లాభం పొందొచ్చు. కానీ ఇక్కడ కంపెనీ అనేది బాండ్లు లేదా డిబెంచర్స్ని అమ్ముతుంది. అలాంటప్పుడు కంపెనీ ఒక నిర్దిష్ట రేట్ని ఫిక్స్ చేసి ఈ రేట్కి నేను బాండ్స్ని అమ్ముతున్నాను, ఈ వడ్డీ రేట్లతో మీకు చెల్లిస్తాను అని అంటే దాన్ని బాండ్స్, డిబెంచర్స్ అని అంటాము. అంటే మనం కంపెనీకి డబ్బు ఇస్తాము, డబ్బు ఇచ్చినప్పుడు తను మనకి బాండ్ అనేది ఇస్తుంది. ఏమని? ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వేసి ఆ బాండ్ అనేది ఇస్తుంది. నేను ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరము నీకు ఈ వడ్డీ రేట్లతో చెల్లిస్తాను అని చెప్తుందనమాట. ఆ టైప్స్ని మనం బాండ్స్ లేదా డిబెంచర్స్ అని అంటాము. మ్యూచువల్ ఫండ్, నీ డబ్బు ప్లస్ చాలామంది డబ్బులు కలిపి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజరు వేర్వేరు కంపెనీలో షేర్స్ లాగా కొనుగోలు చేస్తాడు. దీన్ని మ్యూచువల్ ఫండ్స్ అని అంటాము. నెక్స్ట్ ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. ఇది మ్యూచువల్ ఫండ్ లాంటిదే, కానీ మనమే ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో కొనాలి. దాన్ని ఈటీఎఫ్ అని అంటాము. తర్వాత ముఖ్యమైన వరల్డ్ మోడర్న్ బ్యాంక్స్ ఏవేవి అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 1694లో స్థాపించారు. ఇది ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ అనమాట.
తర్వాత స్విస్ బ్యాంక్, వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్, ఈ స్విస్ బ్యాంక్ అనేది వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పదనమాట. ఒక క్రైమ్ ప్రూఫ్ ఉంటే తప్పనిచ్చి వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ని, అంటే తన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, తన యొక్క ట్రాన్సాక్షన్స్, ఇవి ఏవి చెప్పరనమాట. కొంతమంది ఇప్పుడు బ్లాక్ మనీ అంతా స్విస్ బ్యాంక్లో దాచుకుంటూ ఉంటారు కదా, ఇలాగనమాట. స్విస్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అంటే వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ చెప్పదనమాట. బ్లాక్ మనీ వాళ్ళు ఇందులో పెట్టుకుంటారు, ఎక్కువగా పన్ను ఎగ్గొట్టడానికి, అంటే తమ సంపద బయటపడకుండా ఉండేదానికి ఈ స్విస్ బ్యాంక్లో దాచుకుంటారనమాట. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ యూఎస్ఏ 1913లో దీన్ని స్థాపించారనమాట. ఇది డాలర్ని నియంత్రిస్తుంది. ఇక ఇండియాలో కనుక మోడ్రన్ బ్యాంకింగ్ వ్యవస్థ కనుక ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏ బ్యాంక్స్ స్టార్ట్ అయ్యాయి అంటే 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాను, ఇది అలెగ్జాండర్ అండ్ కంపెనీ వాళ్ళు స్థాపించారనమాట. తర్వాత 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా లేదా బెంగాల్, 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ని స్థాపించడం జరిగింది. ఇది కొలోనియల్ పీరియడ్లో స్థాపించారు. అంటే బ్రిటిష్ కాలాన్ని మనము 1757 నుంచి 1947ని మనము కొలోనియల్ పీరియడ్ అని అంటాము. ఓకే, ఈ 3 బ్యాంకులు 1921లో కలిపేశారనమాట. కలిపేసి ఏం పేరు పెట్టారు అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు పెట్టడం జరిగింది. తర్వాత 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1935లో ఆర్బీఐ అనేది స్థాపించడం జరిగింది. అంటే లండన్లో బిల్ పెట్టి ఇండియాలో అమలు అయిందనమాట. అప్పట్లో మనకు స్వతంత్రం రావాలి అని కుతూహలాడే టైం అనమాట. 1949లో నేషనలైజేషన్ చేయడం జరిగింది. 1969లో 14 బ్యాంకులు నేషనలైజ్ చేయడం జరిగింది. 1980లో 6 బ్యాంకులు నేషనలైజ్ చేయడం జరిగింది. తర్వాత 1975లో ఆర్ఆర్బీస్ అంటే రైతులు మరియు గ్రామీణ చిన్న వ్యాపారులకు లోన్స్ ఇవ్వడం వంటి బ్యాంకులు స్థాపించారు అనమాట. 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్, ఏటీఎం, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వచ్చాయన్నమాట. ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకు స్థాపించింది, మెయింటైన్ చేసేది ప్రైవేట్ వాళ్ళు, కానీ దానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని గురించి మొత్తం డిసైడ్ చేసేది ఆర్బీఐ. ఇలా ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్, ఏటీఎంస్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ 2010లో ఆధార్ పరంగా సేవలు అంటే బ్యాంకింగ్ సేవలు అనమాట. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే నీ అకౌంట్లో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు, ఇలాగా ఆధార్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ ఇలా వచ్చాయి 2010లో. ఇవి బాగా డెవలప్ అయ్యాయి. ఇంకా కరోనా టైంలో ఇంకా బాగా డెవలప్ అయ్యాయి అన్నమాట యూపీఐ సిస్టమ్ అనేవి. ఇది ఇవాల్టి బ్యాంకింగ్ హిస్టరీ అనమాట. ఇక్కడ మనము లైట్గా చెప్పుకున్నాము. బ్యాంకింగ్ అంటే ఈ సంవత్సరంలో ఈ టైప్ ఆఫ్ బ్యాంక్ అనేది స్థాపించడం జరిగింది. మనము ఫర్దర్ క్లాస్లో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో ఆ క్లాసెస్లో మనము బ్యాంక్స్ గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.